లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 2 మాటలు మనం రాత్రి ధ్యానం చేసాం. అదేంటంటే, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక మనుషునికి 2 కుమారులు ఉండరు. యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఇది. ఈ 15వ అధ్యాయం అంటే 3 సంఘటనలు చెప్పాడు యేసు ప్రభు. ఒకటి, తప్పిపోయిన గొర్రె అనండి. రెండవది, తప్పిపోయిన నాణ్యం. మూడవది, తప్పిపోయిన కుమారుడు. చెప్పండి, 3 చెప్పండి. 1, 2, 3. గొర్రెలా తప్పిపోయిందంటే మూర్ఖత్వం. నాకు అంతా తెలుసు, ఇటే వెళ్ళాలా అని పోయింది, అట తప్పిపోయింది. రెండవది నాణ్యం. అదెట తప్పిపోయింది? నిర్లక్ష్యం వల్ల. అంతేగా, ఎట్ట పద్ధతి దాని అందరూ అది పోదా. ఎవరి చేతిలో ఉందో ఆ పెండ్లి కుమార్తె లేకపోతే ఆ స్త్రీ యొక్క నిర్లక్ష్యం వల్ల నాణ్యం పోయింది. మరి కుమారుడు ఎట తప్పిపోయాడు? చెప్పండి. తన తెలివితేటలను బట్టి, తను అనుకున్న దాన్ని బట్టి తొలగిపోయాడు. మనకు అనుకున్నదంతా నిజం అవ్వకపోవచ్చు, మనకు తెలిసిందంతా రైట్ కాకపోవచ్చు, అర్థమవుతుందా? మనకు నచ్చిందంతా నిజమే కాకపోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 కుమారులు ఉన్నారంట. చిన్నవాడు వచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చాడు అంటే మాట్లాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ముందే ఆలోచనల్లో ఒక ఐడియా ఉంది. నేను ఇంటి దగ్గర ఉంటే నా బ్రతికెట్టాగా అయిపోద్ది. సంతోషంగా బ్రతకాలి అంటే, ఎంజాయ్మెంట్ లోకంలో ఉంది, అదంతా అనుభవించాలంటే ఇంట్లో ఉంటే కుదరదు. చెప్పండి. అతనికే పుట్టిందో బుద్ధి, స్నేహితులే బుద్ధి పుట్టించారో. చాలాసార్లు మనం అనుకునే మాట ఏంటి తెలుసా? మా అబ్బాయి బంగారం అమ్మా, వాళ్ళ సావాసం పట్టాకే. చెప్పండి. మొన్న నేను వేములమండ నుంచి వస్తుంటే ఎందుకు స్నేహం? చెప్పండి, ఎందుకు స్నేహాలు? అసలు నన్ను వచ్చి కొడతాడాడు, అసలు ఆడెవరో తెలియదు, నేనెవరో తెలియదు. మనం ఎవరితో ఉండాలి? ఇటు రండి మీరు, ఇక అక్కడే ఉండిపోమాను, దాని చోటు తిరగమహాను. ఎవడాడు కొట్టినాడు, ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు, అయ్యంతా అక్కడ పెట్టండి. నేను అర్థం అవడం కోసం చెప్తాను. కొన్నిసార్లు మనం స్నేహితుల వలన చెడిపోతాం, నిజమే. కానీ ఎందుకు అలాంటి స్నేహితులను కోరుకోవాలి నువ్వు? మా ఓడు మంచోడనమ్మా, మా అమ్మాయి బంగారం అమ్మా, ఆ పిల్ల స్నేహం ఎందుకు పట్టింది? అసలు ఆ పిల్ల స్నేహం ఎందుకు పట్టాలి? పెద్దోడు పట్టలేదుగా. పెద్దోడు పట్టాడా? పెద్ద కొడుకు ఉన్నాడు కదా, పెద్ద కొడుకు అలాంటి స్నేహితుల జోలికి వెళ్ళాడా? వెళ్ళా. కానీ చిన్నోడు స్నేహితులు వింటున్నారా? నాన్న వాక్యం వింటున్నారా? మగపిల్లలు, ఆడపిల్లలు, మీ స్నేహితుల వల్ల మీరు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ బుద్ధి మంచిదే కావచ్చు, కానీ మీ స్నేహితులు మిమ్మల్ని చెడగొట్టే ప్రమాదం ఉంది. లోకం గురించే మాట్లాడే స్నేహితులతో స్నేహం చేయమహండి. పాపం గురించే మాట్లాడే స్నేహితులతో స్నేహం చేయమహండి. అర్థమవుతుందా మీకు? స్నేహితులతో అసలు ఆ సెలక్షన్ ఉందే, స్నేహితుల సెలక్షన్, అది చాలా ఇంపార్టెంట్. ఎవరితో గడపాలి, ఎవరితో గడపకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు. అర్థమవుతుందా మీకు? ఫస్ట్లో నో అనుకుని ఉంటాడు, రెండోసారి కూడా వద్దు అనుకుని ఉంటాడు, మూడోసారో నాలుగోసారో చెప్పుంటారు గట్టిగా. చెప్పగా ఏమనిపించింది? నిజమే, తీసుకొచ్చేద్దాం ఆట అనిపించింది. అందుకే తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడంట. ఏమడిగాడు? తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని
తన తండ్రిని అడుగగా. చూసారా? అడగొచ్చు అడగకూడదా? తండ్రిని అడగొచ్చు అడగకూడదా? ఏం అడగొచ్చు? ఏం అడుగుతారు మీరు? పుట్టినప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఏం అడుగుంటారు? చెప్పండి, ఏం అడుగుంటారు? మా అబ్బాయి అయితే ఈ మధ్యన అడుగుతున్నాడు, నాన్న చికెన్ తెచ్చి చాలా రోజులైంది, చికెన్ తెచ్చి చాలా రోజులైంది. ఎవరిని అడుగుతాడు? నన్ను కాకపోతే. తప్పే ఉందా అడగడంలో? చికెన్ అడిగితే తప్పే ఉందా? మాట్లాడట్లా మీరేమి? చాకు అడిగితే మాట్లాడట్లా. చాకు అడిగితే తప్పేగా. డబ్బులు అడిగితే గుర్తుపెట్టుకోండి, పిల్లలకి ఎప్పుడు డబ్బులు ఇవ్వకూడదు. అది ఏం కావాలో మీరే కొనివ్వాలి. పిల్లలకు డబ్బులు ఇవ్వడం కనుక అలవాటు చేస్తే అర్థం. మొన్న మైకేల్ మీద కంప్లైంట్ వచ్చింది. చూడరా, పుస్తకంలో అంటే 100 రూపాయలు దొరికినాయి అంట. దొరికితే మీకు ఎప్పుడన్నా పుస్తకాలు దొరికినాయా? ఆయన పుస్తకంలో అంటే 100 రూపాయలకి కాగితం దొరికిందంట. ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయి స్కూల్ ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు టై పోయింది సార్, ఒక టై ఇవ్వండి అని కొనేసుకుని మిగిలిన డబ్బులతో ఫ్రెండ్స్తో పాటు సెంటర్కి వెళ్ళిపోయి ఏం కొన్నావురా? ఎరేజర్లు, లిడ్ బాక్సులు, వీళ్ళు చాలాసార్లు నాకు చెప్పే మాట ఏంటంటే, నాన్న నా గురించి మాత్రం చర్చిలో చెప్పమాక నాన్న. మన నిస్సి నా పక్కన పడుకుని చాలా విషయాలు చెప్తుంది. నాన్న ఏమి చెప్పమాక నాన్న, ప్లీజ్ నాన్న అంటుంది. మరి వాళ్ళ గురించి చెప్పుకోకపోతే ఎవరి గురించి చెప్పుకొని నేను? మీ గురించి చెప్తే మీరు ఊరుకుంటారా? యేసు రక్తమే జయం. మంచి కాబట్టి మైక్లో చెప్పించాం మనోహర్తో. ఏదన్నా చెప్పించామనుకోండి, వాళ్ళ అమ్మ ఊరుకుంటుందా? యుద్ధం ప్రకటించదు. నాకు తెలిసింది సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇక జెన్నీ చెప్పింది, ప్రహర్షిత్, నిస్సి, ఇక ఇతరుల గురించి చెప్పమంటే అందరూ చెప్పేస్తారు. ఇక మన గురించి మనం చెప్పుకోం. కానీ ఇక రెడీగా ఉన్నారు. మైకేల్కి ఉన్న కృప ఏంటో తెలుసా? ముందే ఏడిచేస్తాడు. అసలేం బంగారులాగా ఏడుస్తాడు. ఆడపిల్ల కూడా చాలదు. నేనంటే బాగా భయపడేది ఎవరన్నా ఉన్నారంటే వీడొక్కడే ముగ్గురులో. నేనంటే బాగా భయం వీడికి. ఇక ఇంకేముంది, అసలు ఏం జరగలే. అసలు నేనేం మాట్లాడలా. ఇక దారాలుగా కారిపోతున్నాయి. సరే అని కూర్చోబెట్టి వాడికి చెప్పా, అసలు 100 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడయ్యే, ఏంటి అసలు వివరం అంతా చెప్తే మొత్తానికి కథ అంతా బయటకు వచ్చింది. చెప్పి విషయం కూర్చోబెట్టా. నేను మీకేం చెప్తున్నా అంటే, పిల్లలకి డబ్బులు చూస్తే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఏం కొనుక్కోవాలో కూడా తెలియదు, వాళ్ళకి ఎట్లా వాడాలో కూడా తెలియదు. కొద్దిమంది పిల్లల్ని చూసి మరీ మోసం చేసే షాప్ వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? మీరు పిల్లల్ని పంపించండి మటన్ కొనుక్కురమ్మని, అసలు చక్కటి మాంసం వేస్తారు కదా, మటన్, చికెన్ అయినా ఏదైనా అంతే. పిల్లలు దొరికారంటే చాలు, యేసు రక్తమే చేయమనుకుంటారు కాళ్ళు. ఈ చిన్నోడు ఏమడుగుతున్నాడు చెప్పండి? పరలోకమందున్న నా తండ్రి. ఎవరు మన తండ్రి? ఆయన అడగొచ్చా? మనం అడగొచ్చు. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు. ఆయన అడగొచ్చు. కానీ ఏం అడుగుతున్నావు? అది ప్రశ్న. ఏం అడుగుతున్నావు? చాలా విషయాలు రాత్రి చెప్పాను నేను. రాత్రి అండి చాలాసేపు ప్రార్థన చేశాం కదా. నా మట్టుకైతే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎంతో తృప్తి అనిపించింది, సంతోషం అనిపించింది. ప్రభువా నీకు వందనాలు, మంచి కూటమి ఇచ్చావు నాయన. మీలో చాలామంది ఏం పోగొట్టుకుంటున్నారో మీకు తెలియట్లా. తర్వాత తెలుస్తుంది, అప్పుడు అవకాశం ఉండకపోవచ్చు. అర్థం. మార్చి 1వ తారీఖు 2025 మీ జీవితంలో ఎన్నడూ రాదు. వస్తుందా? అయిపోయింది, నిన్నటితో అయిపోయింది. అది పాస్ట్, అది అయిపోయింది. మళ్ళీ రాదు మీ జీవితంలో. మార్చి 1, 2026 రావచ్చు,
కానీ మార్చి 1, 2025 శనివారం రాత్రి ప్రతి కోట విలువైందో గుర్తుపెట్టుకోండి. మేము గుడ్లవల్లేరు వెళ్తుంటే పవన్ అన్నాడు, జలుబుగా ఉంది అన్నయ్య అన్నాడు. నేనే అన్నా, పగలంతా విజయవాడ తిరిగి వచ్చావు వాళ్ళ నాన్నగారి కంటి ఆపరేషన్ గురించి అని. సరే రాలేకపోతే పర్లేదు అన్న, జగదీష్ని ఫోన్ చేస్తా అంటే జగదీష్ వచ్చేస్తున్నా అన్నాడు. మళ్ళా అన్నాడు, అన్నయ్య వస్తాలే అన్నాడు. జలుబే బాధే కానీ వచ్చాడు. మీరు ఏం మిస్ అవుతున్నారో మీకు తెలియాలి. నేను రాత్రి కూడా చెప్పాను, ఆ రాత్రి వేములమడ వెళ్ళకపోతే ఇంటి దగ్గర ఉంటే నీరసంతోనే ఉండేవాడినేమో, కానీ మీటింగ్కి వెళ్ళడం ద్వారా దేవుడు నాకు శక్తి ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. రాత్రి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం దేవుని వాక్యంలోనండి. ఈ పూట 1-2 ఆలోచనలు చెప్తా, ఎందుకంటే ఆల్రెడీ టైం 11:12 అయిపోయింది. ఓకేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అడగొచ్చా తండ్రిని? చెప్పండి. వీ హ్యావ్ ద రైట్, మనకు హక్కు ఉంది. మనం దేవుని పిల్లలం, మనం అడగొచ్చు. అయితే ప్రశ్న ఏంటంటే, ఏమి అడగాలో ఏమి అడగకూడదో అది తెలియాలి. అది ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది అంటే వాక్యం తెలిస్తే తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. చాలా మంది ఈ మాట పట్టుకుని ప్రార్థన చేస్తారు. అదేంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు. చాలా మందికి అదేంతా వదిలేస్తారు. ఏం పట్టుకుంటారు తెలుసా? మీకేది ఇష్టమో అడుగుడి. చెప్పండి అందరు ఈ మాట, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇది పూర్తి సెంటెన్సేనా? అక్కడున్న వచనం అంతా పూర్తిదేనా? ఇది పూర్తి కాదు, ముందు చాలా ఉంది. నా యందు దేవునిలో మనం ఉండాలి. మనలో ఏముండాలి? హలో, వింటున్నారా మీరు? మనలో ఏముండాలి? వింటున్నావు నువ్వు? నా యందు మీరును అనగా దేవునిలో, ప్రభువులో మనం ఉండాలి. మనలో ఏముండాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం అంటే తెలుసుగా మీకు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీరు నిలబెడతారు కొన్నిసార్లు, అవసరం నిలబెడతారు. వదిలేస్తే ఏమవుతుంది? పోతే ఏమవుద్ది? మొక్క రాదు. వాక్యం కూడా మీలో ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి నిలిచి ఉండాలి? చెప్పండి ఆనందరావు, ఏమి నిలిచి ఉండాలి? అన్నయ్య భలే చెప్పావు, కానీ ఒక్క మొక్క గుర్తులేదు అన్నయ్య. భలేగుందే. ఆయన కొట్టారంటగా అవి చెప్పావు, ఈయన తిట్టారంటగా అవి చెప్పావు, మనోహర్ బాగా చెప్పాడంటగా చెప్పావు, అదిగో మైకేల్ డబ్బులు తీసాడంటగా చెప్పావు. అన్నీ గుర్తుంటాయి. ఎయ్యి మిగతా అన్నీ చెప్పండి. వాక్యం తప్ప, యేసు రక్తమే. మనలో ఏమి నిలిచి ఉండాలి? అప్పుడు మీకు ఏది ఇష్టమో, అప్పుడు మన ఇష్టాలు ఏముంటాయి? దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు మన ఇష్టాలు ఏమై ఉంటాయి? అంటే ఇక దేవుని మాటలే మన ఇష్టాలు అయి ఉంటాయి. దేవుని చిత్తమే మన చిత్తమై ఉంటుంది. దేవునికి ఏది సంతోషమో అదే మనకి సంతోషమై ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది ప్రార్థన చేస్తుంటే దేవుడు దుఃఖపడతాడంట. అయ్యో ఏంటి నాయన ఇట్లా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా ఇవి అడుగుతారేంటి వీళ్ళు అని దేవుడు దుఃఖపడతాడు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి కుమారుడు అడిగిన దానికి తండ్రి సంతోషపడి ఉంటాడా? తండ్రి ఆస్తిలో నాకు ప్రహర్షిత్ వెంటలా, నువ్వు అది పక్కన పెట్టాలి. నువ్వు యూ హ్యావ్ టు లిజన్. మేమందరం కలిసి కూర్చుని భోజనం చేసేటప్పుడు వాళ్ళందరూ వాక్యం చెప్తుంటేనే భోజనం చేస్తున్నాం మేము. వాళ్ళు చెప్పకపోతే భోజనం లేదు వాళ్ళకి. అట్ట పెట్టడం కండిషను. మీరు కూడా ఇంటి దగ్గర అట్ట పెట్టుకోండి. అర్థమవుతుందా? అందరూ కలిసి కూర్చుని భోజనం చేసేటప్పుడు చెప్పరేంటి, ఈరోజు ఏం వాక్యం విన్నాం, ఏం విన్నాం. స్తోత్రం, హల్లెలూయా.
ఆస్తిలో వాటా కొడుకు అడిగినప్పుడు తండ్రి ఎలా ఫీల్ అయి ఉంటాడు? సంతోషపడి ఉంటాడా? చూసావా నా కొడుకు కాబట్టి అడిగాడు అనుకుని గర్వపడి ఉంటాడంట. చెప్పరండి. ప్రసాద్ అంకుల్ లేరు, ఒకవేళ శ్యామ్ వచ్చి వాటా అడిగాడు అనుకోండి, నాకు రావాల్సింది మొత్తం నాకు ఇచ్చే మనకు ఏమంటారు? ఎట్లా ఉంటుంది చెప్పండి? మామూలు బాధ కాదు, మామూలు బాధ కాదు. ఒకరోజు మా నాన్నగారు మంచం మీద ఉన్నప్పుడు మా అక్క వాళ్ళందరూ అన్నారు, విల్ రాయించుకుంటే మీకు రేపు రిజిస్ట్రేషన్ ఖర్చులు తక్కువ ఉంటాయి, వీలు నామా అంటారు కదా దాన్ని, విల్ రాయించుకోండి అని చెప్పారు. ఒకరోజు అన్నా నేను, నాన్న మరి ఇట్లా అన్నారు, రాయిస్తే సంతకం పెడితే రేపు రిజిస్ట్రేషన్ ఖర్చులు తక్కువ అవుతాయి అంట, తేలిగ్గా పని అవుతుందంట అన్నా. ఏంట్రా రాపి చేసుకుంటావేంటి ఆస్తులన్నీ అన్నాడు. ఇక నన్ను పట్టించుకోవేంటి ఆస్తులను రాపి చేసుకుని? ఆయన కొంచెం వెరైటీగా అన్నాడు. ఆ మాట నా గుండెల్లో పడిపోయింది. అందుకని అసలు ఏది గురించి మాట్లాడాల నేను. ఆ తర్వాత మా అక్క వాళ్ళు చాలాసార్లు నన్ను బతిమాలారు. ఆయన ఏదో అన్నాడు లేరా పెద్ద ఆయన మంచం మీద ఉండి, అట్లా కాదు నువ్వు ఇబ్బంది పడిపోతావు, ముందు అన్నీ రాన్ చేసుకో. దేవుని కృపలో మా అక్కలు బావలు మంచోళ్ళు. బావ అడ్డం జరిగితే ఏమన్నా? ఒక బావ అడ్డం జరిగినా చెప్పరండి, అంతా గందరగోళమే. మరి వాళ్ళందరూ వచ్చి సంతకం పెట్టి చక్కగా వెళ్ళిపోయారు, పని జరిగింది. నేను మీకు ఏం చెప్తానంటే, ఆస్తులు రాయమంటే ఎలా ఉంటుంది? భయం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆడు చూస్తాడో చూడ ఎలా ఉంటుందో పరిస్థితి. చాలామంది చెప్పే సలహా ఏంటంటే, మొత్తం పనిచేయ మాకు, కొంచెం అన్నా నీ పేరున ఏదన్నా ఉంటే ఉంచుకోవాలి, ఏమి లేకపోతే ఏం చేస్తాం? వేసు రక్తమే. ఆస్తిలో వాటా అడుగుతున్నాడంటే, కొడుకు అడుగుతుంటే నా కొడుకు చూసావు ఎంత గొప్పోడైపోయాడో, ఎంత పెద్దోడైపోయాడో, ఎంత ప్రయోజకుడైపోయాడో అని ఆనందపడతాడా? హృదయం పగిలిపోయి ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లేమో భయంకరంగా ఉంది, బయటంతా స్వర్గం లేకుంది కదా కదా. బయటేమో స్వర్గం లేకుంది, బయటేమో ఆనందంగా ఉంది, ఇల్లేమో తండ్రి దగ్గర ఉంటామేమో చాలా జైల్లాగా ఉంది. అందుకే అడుగుతున్నాడు, వాటా ఇచ్చేయి, వాటా ఇచ్చేయి. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి ప్రార్థనల వలన దేవునికి దుఃఖం కలుగుతుంది. రాత్రి మీకు చెప్పాను, దేవునిని కోరుకోవాలా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోరుకోవాలా అనేది మనం గ్రహించుకోవాలి. దేవునిచ్చే ఆశీర్వాదాలు చాలు, నాకు దేవుడున్నా లేకపోయినా పర్లా. దానికి గుర్తేంటి తెలుసా? ఆదివారం మందిరంలో ఉండం, కానీ ప్రార్థన చేయించుకెళ్తాం. అయ్యగారు ప్రార్థన చేయండి, పలానా చోటుకి వెళ్తున్నాం. అర్థమవుతుందా? నేను చాలాసార్లు బాధపడే వాటిలో ఒక బాధ ఏంటంటే, పిల్లలు హాస్టల్లో ఉండడం. ప్రార్థన ఉండదు అక్కడ, ఆరాధన ఉండదు, సహవాసం ఉండదు, కూడిక ఉండదు, పాటలు ఉండవు, ఏముండవు. ఇంకా ఘోరం ఏంటి తెలుసా? హాస్టల్లో ఎంట్రీ ఎప్పుడు తెలుసా? మనకు ఆదివారమే. ఇప్పుడు మనం ఏమడుగుతాం? పాస్టర్ గారండి పిల్లల దగ్గరికి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి, పిల్లలు దేవుని కృపలో బాగా చదువుకుంటున్నారు, ప్రయోజకులు అవుతున్నారు అని అని అంటామే. చూసారా? అంటే మనం ఏం కోరుకున్నాం? దేవుడిచ్చే ఆశీర్వాదాలు పిల్లలు పొందాలని కోరుకున్నాం, కానీ పిల్లలు నేను కలిసి దేవునితో ఉండాలని కోరుకోవట్లా. తండ్రి ఏం కోరుకున్నాడు చెప్పండి? తండ్రి ఏం కోరుకున్నాడు? మొన్న ఒక వీడియో వచ్చింది, మీరు చూసే ఉంటారు. తండ్రి పడుకుని ఉన్నాడు, కొడుకు అబ్రాడ్లో ఉన్నాడు, మనవడు, వీళ్ళందరూ వచ్చారు. పడుకున్న తండ్రి లేపి చూస్తే ఇక తండ్రి అమాంతం కావులించుకున్నాడు కొడుకుని. ఆ వీడియో చూస్తే నాకు కూడా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. అంటే అంత మనలో చాలామంది ఏం చేస్తున్నామంటే, భౌతికమైన వాటిని అంటే కానుక పంపించి సరిపెట్టుకున్నాం దేవుని మందిరానికి. నేను రావటానికి కుదరట్లేదు, కానీ ఇదిగో ఈ 100 రూపాయలు పెట్టులో అయ్యమ్మా, అయ్యగారికి చెప్పు నా కోసం ప్రార్థన చేయమని. మీరు నమ్మండి, యేసయ్య గుండెల్ని కోసేసినట్టు మీరు మాట్లాడే మాటలు. భలే వాళ్ళు అయ్యగారు కానుక పంపించాను అయ్యగారు. ఒకవేళ పాస్టర్ గారు సంతోషపడచ్చు నువ్వు ఇచ్చిన కానుకను బట్టి, కానీ దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా?
యువర్ ప్రెజెన్స్. నువ్వు ఉండాలి అక్కడ. ఈ కొడుకు ఏమనుకుంటున్నాడు? తండ్రితో ఉన్నాను నేను, తండ్రి వాటా నాకు కావాలి, తండ్రి నాకొద్దు, తండ్రి ఆస్తి నాకు కావాలి. ప్రియులారా, ఈ దినాల్లో ఎక్కువ శాతం క్రైస్తవులు ఇదే కోరుకున్నాం. ఇలాంటి వాటి వలన దేవుడు దుఃఖపడతాడు, ఆయన హృదయం గాయమైపోతుంది. ఆల్రెడీ ఆయన గాయపరచబడ్డాడు మన రక్షణ కొరకు. ఆల్రెడీ ఆయన మన కొరకు సిలువలో రక్తం ఆఖరి బొట్టు వరకు చిందించాడు. ఇంకా ఆయన గాయాలు రేపుతావా? యేసయ్య సహనము తోడా చలగాటమా, యేసయ్య చలగాటమా, యేసయ్య చులకనాయనా, యేసయ్య సహనము తోడా చలగాటమా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా. ప్రియులారా, చాలా సార్లు మనం ఆయన సహనంతో ఆడుకున్నాం. మెచ్యూర్డ్ పర్సన్స్గా బిహేవ్ చేయకపోతే ఎట్లా? ఎదిగిన పిల్లల్లాగా ఆలోచించకపోతే ఎట్లా? కానుకలు ఇచ్చే రోజులు, కానుకలు ఇచ్చి పంపించే రోజులు పోయినాయి. దేవుడు అది కోరుకోట్లా, నువ్వు రావాలి దేవుని సన్నిధికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? మీ పిల్లలే ఎదిగారు అనుకోండి, అమెరికాలో ఉన్నారు, నెలకి ₹1,00,000 పంపిస్తున్నారు. ఒరే, ₹1,00,000 పంపిస్తున్నావురా, చాలురా, నువ్వు రాకపోయినా పర్లేదురా అంటారా? మీరు మాట్లాడరేంటి? అంటారా? ఏమంటారు? ఒక్కసారి వచ్చి మా జ్యోతక్క ఎప్పటి నుంచో గొడవ, పిల్లల్ని తీసుకురారా, నాన్న అవి తీసుకో. ఏం కోరుకుంటాం మనుషులు మనం ఏం కోరుకుంటామండి? మీరు చెప్పండి. రోజమ్మక్క మీరు చెప్పండి. హేమంత్ డబ్బులు పంపిస్తున్నాడు చాలా అనుకుంటారా? పంపిస్తున్నాడా లేదా నాకు తెలియదు, ఊరికి అంటున్నా. ఏమనుకుంటారు చెప్పండి? దేవుడేం కోరుకుంటాడు? మీరు మనం లెక్కేసుకుంటామా ఎవరు వచ్చారు ఎవరు రాలేదని? దేవుడు కూడా లెక్కేసుకుంటాడు. వీళ్ళు వచ్చారా, అయ్యో ఈ బిడ్డ రాలేదా. ఎవరెవరు కానుకలు పంపించారో చూడ్డాయన, ఎవరెవరు ఇక్కడ ఉన్నారో చూస్తాడు. మనం ఎక్కడుంటే ప్రభు ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, మీరు బాగోకపోయినా వచ్చారా, దేవుడు ఇంకా ఆనందిస్తాడు. అసలు ఏమి ఓపిక లేదండి, శక్తి లేదండి, అంతా అయిపోయినట్టుగా ఉందండి, అయినా కానీ ముక్కుకుంటూ వచ్చేదండి, మూలుగుతూ వచ్చిందండి అన్నారా? దేవునికి ఇంకా ఆనందం. ఎందుకు తెలుసా? నా బిడ్డకు నేనంటే ఎంత ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను ప్రియులారా. తండ్రి వద్దు కానీ తండ్రి ఆస్తి కావాలి. ఈ దినాల్లో ఆశీర్వాదాలు వెంట పరిగెత్తే క్రైస్తవులు ఎక్కువైపోయారు. సన్నిధి కోరుకోరు, ఆరాధన కోరుకోరు, సహవాసం కోరుకోరు, దేవుని బిడ్డలతో ఆత్మీయత కోరుకోరు. ఏం కావాలి? ఆశీర్వాదం. దేవుడు మమ్మల్ని దీవించాడండి, సమృద్ధి ఇచ్చాడండి. ఒకప్పుడు పేదరికంలో ఉన్నామండి, దేవుడు మేడ ఇచ్చాడండి, కారు ఇచ్చాడండి, అది ఇచ్చాడండి, ఇది ఇచ్చాడండి. నేనండి ఏ ఆరాధనకి రానండి, నేను ఎక్కడ కుదరట్లేదండి, అసలు నాకు కుదరట్లేదండి. ఆరోగ్యం బాగలేదు, 4 రోజులు సెలవు పెట్టేశాను ఈ గుడాల పండుగ అయ్యే వరకు. అంటే ఆయన కోరిక అంతా ఎక్కడుంది? దేవునితో ఉండాలని. మనమైతే ఏం చెప్తాం?
ఎక్కడ చేశాను తెలుసా నేను డ్యూటీ? హోమ్ మినిస్టర్ ఇంటి దగ్గర. హోమ్ మినిస్టర్ ఇంటి దగ్గర ఉంటాం గొప్ప, దేవుని సంధిలో ఉంటాం గొప్ప. ఏం కోరుకుంటున్నాం మనం? మనలో చాలామంది ఎక్కువ సార్లు వ్యర్థమైన వాటిని ఎంచుకుంటున్నాం, అల్పమైన వాటిని కొరకు ఆరాటపడుతున్నాం. ప్రియులారా గమనించండి, అతడికి బుద్ధి వచ్చినప్పుడు ఏం గుర్తొచ్చిందో తెలుసా? తండ్రి ఇల్లు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏ తండ్రి ఇల్లు అయితే చెరసాలనుకున్నాడో, ఏ తండ్రి ఇల్లు అయితే వేస్ట్ ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడో, అదన్నీ ఎప్పుడు అనుకున్నాడో తెలుసా? బుద్ధి లేనప్పుడు. బుద్ధి వచ్చినప్పుడు ఏం జ్ఞాపకం వచ్చిందంటే, చెప్పండి, అది. హల్లెలూయా. మనలో చాలా మందికి బుద్ధి రావాలి. ఏ బుద్ధిది? తండ్రి ఇల్లు జ్ఞాపకం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఆ సమయంలో కనుక ఇంకొకటి గుర్తొచ్చుంటే అతడు ఇంకా దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేవాడు. ఆ సమయంలో అతడికి ఏం గుర్తొచ్చింది? నా తండ్రి యొద్ద. ఏ తండ్రి? హల్లెలూయా. 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 అసలు ఆ వచ్చిందండి చదువుతుంటే నాకైతే ఒళ్ళు పులకరేస్తుంది, గూస్ బంప్స్ అంటారే. అతడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద, నా తండ్రి యొద్ద. 18వ వచనంలో అంటాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. పొరపాటు చేసావా? తప్పు నిర్ణయం తీసుకున్నావా? కాని మార్గాల్లో నడిచావా? ఆయన నీకు తండ్రి కాకుండా పోడు, నువ్వు ఆయనకి కుమారుడు కాకుండా పోవు. వింటున్నారా? పిల్లలతో ఆడుకోమండి. వాక్యం వినండి, దయచేసి వాక్యం వినండి. బలహీనమైన నిర్ణయాలు చేసావా? శరీర రీతిగా ఆలోచించి దేవునికి దూరం అయిపోయావా? అయినా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? నీ తండ్రే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి, కనికరం కలిగిన తండ్రి, జరిగిన తప్పులను ఎత్తి చూపించే తండ్రి కాదు. నిన్ను కౌగిలించి ముద్దు పెట్టుకునే తండ్రి, నిన్ను ప్రేమిస్తున్న తండ్రి, నీ కొరకు ఎదురు చూస్తున్న తండ్రి, నీ కొరకు ఆరాటపడుతున్న తండ్రి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. 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 బుద్ధి లేని బిడ్డగా మిగిలిపో మాకు. బుద్ధి వచ్చిన బిడ్డగా ఈ రోజైనా దేవుణ్ణి కోరుకో, దేవుని ఇల్లు జ్ఞాపకం చేసుకో, దేవుని బిడ్డల సహవాసాన్ని జ్ఞాపకం చేసుకో. అర్థమవుతుందా మీకు? దేవుని బిడ్డలు ఇక తప్పనిసరి పరిస్థితి అండి. ఇక మరణ పడక మీద ఉన్నామండి, డాక్టర్ దగ్గర ఉన్నానండి, హాస్పిటల్లో ఉన్నానండి, దానికి దేవుడు కూడా చూస్తాడు. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా అలసిపోయి నిద్రపోయారనుకోండి, దేవునికి అర్థం అవుద్ది. కానీ వాక్యం అనగానే ప్రతి ఆదివారం నిద్రపోతున్నారు అనుకోండి, మీ సంగతి చూస్తాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. అలసిపోయి నిద్ర రావడం వేరు. అర్థమవుతుంది? మొన్న పవన్ చెప్పాడు, అన్నయ్య వచ్చాను కానీ నా వల్ల కాలేదు అన్నయ్య, అక్కడక్కడ వాక్యం విన్నాను. ప్రభు చూస్తాడు. పవన్ ఎప్పుడు నిద్రపోవడం, వాక్యంలో నిద్రపోయే వాళ్ళని చూస్తాడు, నిద్రపోని వాళ్ళు ఎప్పుడైనా నిద్రపోతే అది కూడా చూస్తాడు ఆయన. ఆయన సరిగ్గా అర్థం చేసుకుంటాడు మన. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేనన్నా పర్లేదులే నాన్న, ప్రభువుకు తెలుసులే మన పరిస్థితి. తెలుసు. పరమ తండ్రి ఆయన, పరలోకమందున్న తండ్రి. హల్లెలూయా. ప్రార్థన చేయడం నేర్పమని శిష్యులు అడిగితే ఆయనకి ఏం చెప్పాడు తెలుసా? ఏమని పిలవమని చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము. ఏమని పిలవమన్నాడు? పరలోకమందున్న. హలో, మీకు ఒక తండ్రి ఉన్నాడు. అర్థమవుతుందా? నాకు తండ్రి వెళ్ళిపోయాడు లోకాన్ని దాటి, కానీ అంతకు మించిన గొప్ప తండ్రి ఉన్నాడు. అదా, మీలో చాలామందికి తండ్రి ఉండకపోవచ్చు. తండ్రి లేరని బాధపడవసరలా. అర్థమవుతుందా? పరలోకమందున్న తండ్రి ఒక ఆయన ఉన్నాడు. అదా, నువ్వు ఒక్క అడుగేస్తే చాలా ఆయన 10 అడుగులు వేస్తాడు.
100 అడుగులు వేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి పరిగెత్తడం చూసారా మీరు ఎప్పుడైనా? తండ్రి పరిగెత్తడం, కొడుకు తండ్రి ఎదురు పడుతున్నాడు అనుకోండి, తండ్రి పరిగెత్తుతున్నాడంట, కొడుకు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఏ మొహం పెట్టుకెళ్ళాలి, ఎట్ట వెళ్ళాలి అనుకుంటా సిగ్గుపడతా గేటు తీస్తున్నాడేమో, కానీ తండ్రి ఏం చేస్తున్నాడ? బా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. పాడండి. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి మోదడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగలించి మోదడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి సేదాదీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదాదీర్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం చూడండి, ముగించేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. పావురములు అమ్మువారితో, వీటిని ఎక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు. దేవాలయం గురించి ప్రభు ఏమన్నాడు చెప్పండి, చెప్పండి. మీలో ఎంతమందికి ఇల్లు ఉన్నాయి? సొంత ఇల్లు చేయొత్తండి. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేని వాళ్ళు చేయొత్తండి. ఇప్పుడు ఎత్తండమ్మా, మిమ్మల్ని ఏం అనం కొట్టాం. ప్రభు మీకు కూడా మంచి సొంత గృహాలు దయచేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు అన్నాడు ఏమని? నా తండ్రి ఇల్లు. ఏ ఇల్లు ఇది? దేవాలయం అంటే ఏమనుకున్నారు? సరదా అనుకున్నారు ఇదేమన్నా? ఎందుకు పాకులట చెప్పండి, ఎందుకు చెప్పండి? హాయిగా వారానికి ఒక్కరోజు సెలవు దొరికేది, ఆదివారం తిని ఒక ముద్ద పడుకోవచ్చుగా. ఎందుకు పాకులట? ఇది ఎవరిల్లు చెప్పండి? నా తండ్రి ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి మీరు ఈ మాట. ఇక్కడ ఉంది, ఇది ఎవరిల్లు? ఇది మన తండ్రి. ఆమేన్. మన తండ్రి ఇల్లు ఇది. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి మీరు? బుద్ధి లేకపోతే ఎక్కడ తిరుగుతారు మీరు? చెప్పట్లేదు చూసారా? అది ఇది వదిలిపెట్టి తిరుగుతారు. బుద్ధి లేకపోతే ఈ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడైనా తిరుగుతారు. బుద్ధి ఉంటే ఎక్కడ ఉంటారు? కష్టమైన, అనష్టమైన, సుఖమైన, పస్తైన, పాడైన, తిప్పలైన ఎక్కడ ఉంటే చాలనుకుంటా. యేసు రక్తమే మిమ్మల్ని బుద్ధి లేని వాళ్ళు అన్నాం, బుద్ధి ఉన్న వాళ్ళు అన్నాం. వాక్యం చెప్తాను నేను అంతే. మీకు బుద్ధి ఉంటే ఏం గుర్తొస్తుంది మీకు? నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళిపోయి పడిపోతా, అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతా,
ఆయన కృప చూపుతాడు. స్తోత్రం. నాకు బుద్ధి లేకపోతే ఏం చేస్తాను? ఇది తప్ప అన్ని చోట్ల తిరుగుతా. కొద్దిమంది మందిరానికి రారు, అన్ని చోట్ల కనబడతారు. పెళ్ళిళ్ళు వాళ్ళే కనబడతారు, పేరెంటాల్లో వాళ్ళే కనబడతారు, ఉపాధి హామీ పనులు వాళ్ళే కనబడతారు. కానీ మందిరానికి వచ్చేసరికి బాగోట్లేదు అయ్యగారు. ఉపాధి హామీ పని కట్టేలా ఊరికే ముక్కుతా మూలుగుతట్ట పొలుగుచ్చుకుని ఫోటో దిగుదామని. నీకేం అర్థం అవుతుంది? నిన్ను చూస్తే ఏమర్థం అవుతుంది? నీకు బుద్ధి రాలా. ఇంకా ఎప్పుడు వస్తుందో తెలుసా? పందులు కూడా చీకొడితే అప్పుడు వస్తుంది బుద్ధి నీకు. అప్పుడు దాకా రాదు. అర్థమవుతుందా? యూదులకు పంది అసహ్యమైన జంతువు, అపవిత్రమైన. లేవీకాండం 11:7 పంది గురించి చాలా క్లియర్గా మోషే ద్వారా యూదులకు తెలియపరిచాడు. పంది అపవిత్రమైన జంతువు అన్నాడు. అది దానిని మాంసం తినకూడదు అని చెప్పాడు. యేసు రక్తమే జయం. నేనేం జ్ఞాపకం చేస్తున్నాను? పందులతో సహవాసం చేశాడంట. అంటే ఎక్కడ ఉన్నాడు? బుద్ధి లేకపోతే తండ్రి ఇల్లు వద్దు అనుకుంటే నువ్వు పందులతో ఉంటావు. అంటే అపవిత్రతలో ఉంటావు, లోకంలో ఉంటావు, మురికిలో ఉంటావు, పాపంలో ఉంటావు. ఇక అక్కడే ఆనందిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఒక ఆమెను అడిగాను, నాన్న ఆదివారం ఆరాధనకు రావట్లేదు ఏంటని. ఆ రోజే కాలేజీ పెడుతున్నారు అన్నయ్య, ఆ రోజే డ్యూటీ ఉంటుంది, ఆ రోజే కష్టంగా ఉంటుందని. మరి రాత్రిపూట గృహకోటానికి అప్పుడెవరు డ్యూటీ పెడుతున్నారు? అంటే తెలివి అనుకున్నావు నువ్వు. నువ్వు పందులు తినే పొట్టు కూడా దొరకని రోజు ఒకటి వస్తుంది. జాగ్రత్త. అప్పుడు చచ్చినట్టు వస్తావు. అక్కడికి రాకముందే, ఆ గతి పట్టకముందే ముందు బుద్ధి తెచ్చుకుని మందిరానికి వస్తే మంచిది. దేవుడు చేయలేడు అనుకున్నారా? దేవుడు తలుచుకుంటే దేకిస్తాడు, నిన్ను దేకిస్తాడు, మంచాన పట్టి మరీ దేకిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఏదైనా చేయగలడు. కానీ దేవునికి ఉన్న మనసు ఏంటో తెలుసా? దీర్ఘశాంతం, జాలి, కనికరం, కనికరం, కనికరం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఆనందం ఉందనుకున్నావు? నీ తెలివితేటలు ఉపయోగించు. మాకు నా తండ్రి ఇల్లు. హల్లెలూయా. అర్థమవుతుంది? దీన్ని మీరు ఓన్ చేసుకోవాలి. మందిరం అంటే నాది ఇది అనుకోవాలి. పాస్ట్ గారు దాంట్లే వాళ్ళే మీ మందిరం అంటకమ్మా. నీకేమొచ్చింది? తేడా వచ్చింది. అర్థమవుతుందా? తేడా వచ్చింది. మరి ఏ కామెరలో అది మరి నాకు తెలియదు, కానీ అది వచ్చింది నీకు. మీ మందిరమా? చెప్పండి. ఏమన్నాడు? అక్కడికి వెళ్ళి ఏమన్నాడు? నాకు భూమి మీద ఏమీ లేదన్నాడు యేసు ప్రభు. అన్నాడా? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు, కానీ నాకంటూ ఏమి. కానీ మందిరానికి వెళ్ళి ఏమన్నాడు? ఇది అర్థమవుతుంది మీకు? మీకు ఏమీ లేకపోవచ్చు భూమి మీద, కానీ మీకంటూ ఒక స్థలం ఉంది. అదేంటో తెలుసా? దేవుని మందిరం. అది మీదే, మీ తండ్రి ఇల్లది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు అక్కడికి పరిగెత్తుకు రావాలి. స్తోత్రం. నేను ముగిస్తాను. బుద్ధి లేకపోతే ఇది వదిలిపెట్టి అన్ని తిరుగుతావు. బుద్ధి వస్తే అన్ని పక్కన పెట్టి ఇక్కడ పరిగెత్తుకొస్తావు. ఇంతే ఇంతే. బుద్ధి ఉంటే నువ్వు ఇక్కడికి పరిగెత్తుకొస్తావు. ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే. ఫంక్షన్ అండి, బంత్ అండి, చామంతండి అనవు, పరిగెత్తుకొచ్చేస్తావు. మందిరానికి పరిగెత్తుకొచ్చేస్తావు. ఎనీథింగ్ అది అక్కడ నాకు అనవసరం. నేను దేవునితో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. అర్థమవుతుంది? మిమ్మల్ని అందరినీ దేవుడు ఫోటోలు తెస్తాడు. అర్థమవుతుందాం? ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లా పెట్టింది ఫోటో, ఫేస్ అటెండెన్స్ యాప్ అని. ఫేషియల్ అటెండెన్స్ వేయాలంటే మొహం పెట్టాలి. పెడితే ఆ యాప్లో తీసుకుంటుంది ఫలానా మనిషి 9 గంటల 1 నిమిషానికి వచ్చాడని. గవర్నమెంట్ దగ్గర ఇంత టెక్నాలజీ ఉండి ఇంత చేస్తుంటే మరి దేవుని దగ్గర ఫేషియల్ అటెండెన్స్ లేదనుకున్నారా? మీ అందరి ఫోటోలు తెస్తాడు. 2025 సంవత్సరంలో ఇప్పటికే ఎన్ని ఆరాధనలు ఎగ్గొట్టారో నాకు తెలియదు. అర్థమవుతుందా? కనీసం మీరు ఇక్కడ లేకపోతే ఎక్కడ ఉన్నా అక్కడికన్నా ఆరాధనకి వెళ్ళాలి. అది సెకండ్ ఆప్షన్. అర్థమవుతుందా? ఫస్ట్ ఆప్షన్ ఏంటి? దేవుని మందిరం. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడు అక్కడ ఉండాలి. ఒకవేళ కాని పరిస్థితి ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా అక్కడైనా మందిరం వెతుక్కుని వెళ్ళాలి. అర్థమవుతుందా? మీరు ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయండి, మీ అబ్బాయిని అడగండి, నాన్న మందిరానికి వెళ్ళావా? అందరూ వెళ్ళారా? వాక్యం విన్నారా? ఏం చెప్పాడు అయ్యగారు?
అడగండి అవి అడగండి. ఏం కూర వండుకుందా, ఏం తెచ్చుకుందా, చికెనా మటనా, రొయ్యలు తెచ్చుకుందావా, గోంగూర కలిపావా? ఇక ఈ గొడవే తప్ప అది ఎన్ని రోజులు ఉంటుందండి? సాయంత్రానికి బయటికి పోతుంది. తిండి గురించి యావే తప్ప తండ్రి ఇంట్లో ఉన్నాడా బిడ్డ? తండ్రి ఇంట్లో క్షేమంగా ఉంటాడు, తండ్రి ఇంట్లో ప్రయోజనకరంగా ఉంటాడు, తండ్రి ఇంట్లో సంతోషంగా ఉంటాడు. అక్కడ ఉన్నాడా లేదా అడుగుతున్నారా? అడుగుతుంటే మీరు బుద్ధి కలిగిన తల్లిదండ్రులు. ఒకవేళ అవి అడగకుండా మిగతావన్నీ అడుగుతుంటే మీకు బుద్ధి లేదు, ముందు మీకు కూడా బుద్ధి రావాలి. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటయ్య గారు బుద్ధి లేదంటారా? మమ్మల్ని అంటారా? బుద్ధి లేని వాళ్ళని అంటమే మంచిది. మిమ్మల్ని కాదులే అమ్మ, ఎవరికో చెప్తున్నా అన్న, నేను వాక్యం మీతోనే మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? ఏవి వెతుకుతున్నారు మీరు? ప్రియమైన వాళ్ళరా, బుద్ధి వచ్చినప్పుడు అంటే ఎవరు గుర్తొచ్చారు? తండ్రి. బుద్ధి లేనప్పుడు ఎవరు గుర్తొచ్చారు? లోకం కనబడింది. ప్రియులరా, ఈ దినాల్లో క్రైస్తవులకు ఏం కనబడుతుందో తెలుసా? చెప్పండి. అంతా ఇక బయటే. ఇక్కడ కూర్చున్నంతసేపు ముడుచుకుని కూర్చుంటారు, ఇక బయటికి వెళ్ళటంతో ఇక ఎర్రజమ్ముకుంటారు. ఎక్కడికక్కడే ఇక ఎర్రజమ్ముకున్న అరుగుల మీద వాళ్ళే, ఎక్కడ చూసినా వాళ్ళే. ఏమన్నా బిజీగా ఉండి వెళ్ళిపోయారా? మరి ఆరాధన మధ్యలోంచి అంటే బిజీ లేదు, పాడు లేదు, ఖాళీ కూర్చోవడం ఇంటి దగ్గర. కానీ ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎర్రజమ్ముకోవాలి. కొంచెం అడ్డం పడదామని నిన్ను అడ్డంగా పడేసే రోజు ఒకటి ఉండడం జాగ్రత్త. అప్పుడు ఎవడు తప్పించడం నిన్ను? దేవుని సన్నిధిలో స్తోత్రం. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేసే దేవా నింజేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుమో. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగే వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళే. ఆరాధన మానేసి తిరిగే వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళే. అర్థమవుతుంది? మీకు కోపం వచ్చినా, కష్టం కలిగినా ఇది నిజం, బైబిల్ చెప్పే మాట. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో ఒకడున్నాడు. వాడు ఎక్కడ తిరుగుతున్నాడో తెలుసా? చూడండి, బైబిల్ తీయండి. సమాధుల్లో తిరిగేవాడు వద్దులే, అప్పుడు టైం చాలదు. కానీ 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 26వ వచనం చూడండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథంలో ఒక పడుచువాడి గురించి మాట్లాడుతూ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. 7వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు. హలో, ఎవడంటే వీడు? ఎవడీడు? ఎక్కడున్నాడు వీడు? జ్ఞానం లేని వాళ్ళ మధ్యలో ఏం చేస్తున్నాడో తెలుసా? మీరు క్రిందకిళ్ళంతా చదవండి. ఉండకూడని స్థలాల్లో ఉన్నాడు, తిరగకూడని చోట్ల తిరుగుతున్నాడు, చెయ్యకూడని స్నేహాలు చేస్తున్నాడు,
పోకూడని స్త్రీ గృహాలకు పోతున్నాడు. వాడెవడో తెలుసా? బుద్ధి లేని పడుచువాడు. ప్రియులరా బుద్ధి లేని పడుచువాడు. జీవితం అంతా దారబోసేస్తావా లోకం కొరకే? యవ్వన బలం అంతా పాపం కొరకే పాడు చేసేసుకుంటావా? బుద్ధి లేకుండా తిరుగుతావు. ఎంతకాలం తిరుగుతావు? కొద్దిమంది తిరిగినంతకాలం తిరిగేసి వాడినంతకాలం వాడేసి ఇక అయ్యా ఇక మందిరంలో పడిపోదాం అనుకున్నా, ఇక ఇక్కడే ఉందాం అనుకున్నా. ఎక్కడ? అందరూ చీకొట్టాక, పందులు కూడా తోలేసిన తర్వాత, ఇక ఎవ్వరూ నీకు దిక్కు లేదు అన్నట్టు అప్పుడు వచ్చేస్తారండి. ఇక అప్పుడు వచ్చేస్తావా? బైబిల్ చెప్తుంది, నీ బాల్య దినములయందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరములు మరలా రాకముందే, వాన కురిసి మరలా మేఘములు కమ్మకముందే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో చదువుతాం మనం. నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను. అన్నీ బాగున్నప్పుడే బుద్ధి కలిగి బ్రతకాలి. పందులు తినే పొట్టు కూడా దొరకనప్పుడు బుద్ధి తెచ్చుకోవడం కాదు. అన్నీ బాగున్నప్పుడే, దేవుడు క్షేమంగా ఉంచినప్పుడు, దేవుడు ఆరోగ్యంగా ఉంచినప్పుడు, దేవుడు అన్నీ ఇచ్చినప్పుడే నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని ప్రభువుతో చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇతడు బుద్ధి లేనివాడిగా ప్రవర్తించాడు. కేవలం ఏం కోరుకున్నాడు? ఆస్తిని కోరుకున్నాడు. కానీ ఒకరోజు బుద్ధి వచ్చింది. ఎవరిని కోరుకున్నాడు? ఇప్పుడు ఎవరిని కోరుకున్నాడు? ఆస్తి పోతే పోయింది, కానీ నేను తండ్రి ఇంట్లో ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల సహవాసాన్ని కోరుకోండి. మొహమట్ట సొరకాయలాగా పెట్టుకుని కూర్చోమహండి మందిరంలో. ఎక్కడ ఉంటే మీరు బ్రతుకుతారు, ఎక్కడుంటే మీరు రక్షించబడతారు, ఎక్కడుంటే మీకు బుద్ధి వస్తుంది, ఎక్కడుంటే మీరు సరిచేయబడతారు, ఎక్కడుంటే మీరు నిత్య జీవ మార్గాల్లో నడిపించబడతారు. హల్లెలూయా. ఇది మన తండ్రి ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వదిలిపెట్టి తిరగమాకండి, ఇది వదిలిపెట్టి తిరగమాకండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎవరైనా దైవజనాన్ని పిలిస్తే అక్కడికి వెళ్తే అక్కడ నన్ను గనపరిస్తే అది గొప్ప అనిపించుకోవచ్చు, కానీ నేను ఎక్కడైతే కాపరిగా ఉన్నానో ఆ సంఘంలోనే నాకు గొప్ప. అర్థమవుతుందా? ఇది వదిలిపెట్టడానికి నేను ఎన్నడూ ఇష్టపడినాం. నా జీవితంలో ఒకే ఒక్క ఆదివారం నా పెళ్ళైన తర్వాత రిసెప్షన్ కోరుకొని హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉన్నా, అంతే. ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడాలి మీరు. ఇది నా తండ్రి ఇల్లు. హల్లెలూయా. నా తండ్రి ఇల్లు అంటే ఇది మీ ఇల్లు అండి అనుకోమాకండి. ఇది నా ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు. ఇది నీ తండ్రి, నా తండ్రి ఇల్లు, మన పరలోక తండ్రి ఇల్లు. ఏం గుర్తుకు రావాలి మీకు? ఎక్కడ ఉండడానికి ఇష్టపడాలి మీరు? మరలా చెప్తున్నా, బుద్ధి లేని వారు మాత్రమే తండ్రి ఇల్లు వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరగాలనుకుంటారు. బుద్ధి ఉన్నవాడు మాత్రం ఏం వద్దు ప్రభా, నీ ఇంట్లో ఉంటే చాలయ్యా. ఏం కోరుకున్నాడు? కొడుకుగా ఉండనయ్యా, కనీసం ఒక కూలివాడిగా చాలు, కూలివాడిగా ఉంటా, కానీ నీ ఇంట్లో ఉంటా, అది చాలు నాకు. స్తోత్రం. పాటకు సమయం లేదు, ప్రార్థనకు సమయం లేదు, అసలు నాకు మైక్యం చెప్తా అంటే చాక్యానికి సమయం లేదు. నీకు అవన్నీ వద్దు, కానీ నీ తండ్రి ఇల్లు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి కలిగిన వ్యక్తిగానే ఉన్నావా? బుద్ధి లేని క్రైస్తవుడిగా ఉన్నావా? పరిశుద్ధాత్ముడు నీకు బోధించాడు ఆల్రెడీ. ఒకసారి నీ పరిస్థితి అర్థం చేసుకో. ఈ కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు, తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రికి ఎంత సంతోషమో. స్తోత్రం. ఎరా డబ్బులు ఏమైనాయి? ఎక్కడ ఖర్చు పెట్టా? దేనికి వాడావు? లెక్కలు అడుగుతున్నాడా? అడిగితే ఏం చెప్పగలడు? అసలు చెప్పండి, అడిగితే ఏం చెప్పగలడు? ఏమడుగుతున్నాడు తండ్రి? మరలా ఈ మాట చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. మీరు మందిరంలో కనబడితే అందరికంటే ఎక్కువ ఆనందించే దేవుడు. అర్థమవుతుందా? మీరు మందిరంలో కనబడితే మీలో చాలామంది పాస్టర్ గారి కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. అయ్యా అమ్మో 9ంటికి రాకపోతే సాక్ష్యానికి సమయం ఉండట అని మిమ్మల్ని దారిలో పెట్టడం కోసం ఒక మాట అన్నానే తప్ప ఆ సెక్షనే లేదు. మీరు తండ్రి ఇంట్లో కనబడితే చెప్పండి ఎంతో ఆనందం. మనము సంతోషించి ఆనందించుట యుక్తమే అన్నాడు తండ్రి పెద్దోడిని చూసి. ప్రియులారా, మీ పరలోకపు తండ్రిని ఆనందింపజేసే అనుభవాల్లో మీరు ఎదగండి. ఆయన దుఃఖపట్టే అనుభవాల్లో ఎదగమాకండి.
మీ మట్టుకు మీరే బుద్ధి కలిగిన వాళ్ళు అనుకోమాకండి, మీకు మీరే తెలివైన వాళ్ళు అనుకోమాకండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ సొంత తెలివితేటల మీద ఆధారపడద్దు. నేను తెలివైనోడిని, నేను జ్ఞానం కలిగినోడిని అనుకోవద్దు. నీ తెలివితేటలు నిన్ను పాడు చేస్తాయి, నీ జ్ఞానం నిన్ను చెరిపేస్తుంది, నీ తెలివి నిన్ను పందులు తినే పొట్టు దగ్గరికి తీసుకెళ్ళద్ది. నీ స్వబుద్ధి మీద ఆధారపడ మాకు. తండ్రి ఇంటిని కోరుకో, దేవుని బిడ్డల సహవాసాన్ని కోరుకో, దేవుని మందిరాన్ని కోరుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నన్ను క్షమించండి, ఇక్కడున్న బిడ్డలను క్షమించండి ప్రభువా. బుద్ధి లేని పరిస్థితులు మా జీవితంలో, బుద్ధి లేని అనుభవాలు మా జీవితంలో, మమ్మల్ని క్షమించండి, 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 క్షమించండి ప్రభువా. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రం. నీ వాక్యం మాకు అర్థం అవడానికి, సంపూర్ణంగా నిన్ను సంతోషపెట్టే అనుభవాల్లో మేము ఉండడానికి మాకందరికీ సహాయం చేయండి. ఏమిచ్చి నిన్ను సంతోషపెట్టగలమంటే కేవలం మేము మీతో సహవాసం చేయటం ద్వారా, మీ ఇంట్లో మేము ఉండడం ద్వారా మేము మిమ్మల్ని సంతోష పెడతామని మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఏమడిగితే మేము ఏమివ్వగలం ప్రభువా? నీవు మమ్మల్ని అడుగుతున్నావు. నా బిడ్డ నువ్వు నాతో ఉంటే చాలు, నా బిడ్డ నువ్వు నాతో కలిసి ఆనందిస్తే చాలు, నా బిడ్డ నువ్వు నాతో మాట్లాడితే చాలు, నాతో కలిసి సహవాసం చేస్తే చాలని కోరుకున్నావయ్యా. నీకు భిన్నంగా మేము బ్రతకకుండా, నేను దుఃఖపెట్టే అనుభవాల్లో బ్రతకకుండా మాకందరికీ సహాయం చేయండి ప్రభువా. ఇంకా ఎవరైనా బుద్ధి లేని పరిస్థితుల్లో బ్రతుకుతుంటే ప్రభువా, వారిని విడిచిపెట్టద్దయ్యా, దాటిపోవద్దు ప్రభువా. కొద్దిమంది నిన్ను రుచి చూశారు కానీ మరలా లోకంలో ఉన్నారయ్యా. కనికరించి తిరిగి వారికి బుద్ధి దయచేసి నీ సన్నిధికి తోడుకురా ప్రభువా. క్రమం తప్పకుండా నిన్ను వెంబడించే కృప, నీ ఇంట్లో ఉండే కృప, నీతో సహవాసం చేసే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. నన్ను క్షమించండి, నేను కూడా వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.